ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. సో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం. సో జీవిత పోరాటంలో వస్తాయమ్మా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ ఏది కూడా మనల్ని ఏమి చేయవు, హాని చేయవు. అవి వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అందుకే నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, బాధ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు, లేకపోతే ఏమన్నా ఈ సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకో. లర్నింగ్, విజ్డమ్ ఉండాలి. ఇప్పుడు మనకు రోగం వచ్చింది అనుకోండి, మనం భయపడతాము. అదే డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏం కాదమ్మా నీకు ఇది, ఈ రోగం ఏమీ హాని చేయదు, నేను ఎంతో మందిని ట్రీట్ చేశాను. ఎందుకంటే ఈ నోస్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి ఆయన భయపడాడు. మనకు ట్రీట్మెంట్ తెలియదు కాబట్టి మనం భయపడతాము. సో అలాగే అన్ని విషయాలలో నువ్వు నేర్చుకో, జ్ఞానంతో కలిగి ఉండు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాయడానికి పోతావు, నీకు ఏ క్వశ్చన్ రాదు. అప్పుడు ఏమనిపిస్తుంది? నీకు క్వశ్చన్ పేపర్ టఫ్ అనిపిస్తుంది. నీకు అన్ని క్వశ్చన్స్ వచ్చు, 100 మార్క్స్ పేపర్ కి 100 మార్క్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఈజీ అనిపిస్తుంది. అవునా కదా అండి? ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు మన క్వశ్చన్ పేపర్ లో ఏ ఆన్సర్ రానప్పుడు, 100 మార్క్స్ కి 100 మార్క్స్ రానప్పుడు అందరు ఏమంటారు? టఫ్ అంటారు. అబ్బా పేపర్ చాలా టఫ్ వచ్చింది అంటారు. ఎందుకు? నీకు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియనప్పుడు. అదే క్వశ్చన్స్ కనుక నీకు ఆన్సర్ తెలిస్తే పేపర్ డెడ్ ఈజీ వచ్చింది అంటారు. చూసారా అండి? నీ సమస్యలను ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలిసినప్పుడు నీకు లైఫ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదే నీకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియనప్పుడు నీకు చాలా కష్టం అనిపిస్తుంది. ఆ బాధ నీకు కష్టం అనిపిస్తుంది. ఆ సమస్య నీకు ఒక కొండలాగా అనిపిస్తుంది. అందుకే విజ్డమ్ ఉండాలి, మనకు జ్ఞానం ఉండాలి. ఏ కష్టాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏ సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలి. భయపడితే సొల్యూషన్ దొరకదు, భయపడితే సొల్యూషన్ దొరకదు. భయపడితే ఇంకా మన ద్వారాలన్నీ కూడా మూసుకుపోతాయి. సో అందుకే నీ సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, పోరాటం వచ్చినా నువ్వు రెట్టింపు బలాన్ని తెచ్చుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఏమన్నా రోగం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఫ్రూట్స్ బాగా తినమండి అంటాడు. అండ్ ఎక్కువగా లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోమంటాడు. ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ పెరిగేది తీసుకోమంటాడు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ మన లోపల పెరిగినప్పుడు ఆ ఫీవర్, కోల్డ్, కాఫ్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు మన లోపల ఆ ఫీవర్, కోల్డ్, కాఫ్ తగ్గదు. సో అలాగే నీ శ్రమలు, నీ పోరాటాలు తగ్గాలంటే నువ్వు పెంచుకోవాలి, నీ లోపల శక్తిని పెంచుకోవాలి, నీ లోపల సామర్థ్యాన్ని పెంచుకోవాలి, నీ లోపల బలాన్ని పెంచుకోవాలి. అందుకే నీ లోపలనే ఒక పవర్ ఉంది. ఏ పవర్ అది? నీకున్న సమస్యలను ఎదిరించే శక్తి దేవుడు నీకు ఇచ్చేశాడు. నీకున్న సమస్యలను ఎదిరించే శక్తి నీకు ఇచ్చేశాడు. దేవుడు చేయాల్సింది ఏం లేదమ్మా, దేవుడు అన్ని చేసేసాడు, నీకో శక్తినిచ్చి పంపించేశాడు. నువ్వు పుట్టుకతోనే నీకో శక్తినిచ్చి పంపించాడు. నీకున్న సమస్యలను, నీకున్న శ్రమలను, నీకున్న పోరాటాలను, నీకున్న అలజడులను, నీకున్న ఇబ్బందులను, నీకున్న ఇరుకులను జయించే శక్తి దేవుడు ఇచ్చేశాడు. ఏమన్నాడు? శత్రు బలవంతటి మీదను నీకు అధికారాన్ని ఇచ్చేశాను అన్నాడు దేవుడు. సో నీకు అధికారం ఉంది, ప్రార్థించేసి వాటిని జయించుకో, అంతేకాని భయపడకు. సో ఏది ఏమాత్రము హాని చేయదు మనకు ఈ విశ్వాస పోరాటంలో. సో అందుకే యు నీడ్ టు నో ద సొల్యూషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ కి నీకు సొల్యూషన్ ఉన్నప్పుడు నీకు భయం రాదు, దిగులు రాదు, గుబులు కాదు. ఆ సొల్యూషన్ తెలియనప్పుడే భయం వేస్తుంది. డాక్టర్ అందుకే ఏ ఏ రోగం వచ్చినా డాక్టర్ భయపడడు. ఎందుకంటే ఈ నోస్ ద సొల్యూషన్, ఈ నోస్ ద ట్రీట్మెంట్. అలాగే నీకు కూడా ఏ సమస్య వచ్చినా ఎలా హ్యాండిల్ చేయాలో అని ఆ ధైర్యం ఉన్నప్పుడు, ఆ ఆ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ముందరికి సాగొచ్చు. అంతే. ఇక్కడ ఏం లేదమ్మా, సమస్య అందరికీ సమానమే. భూమి మీద పుట్టినంత వరకు అందరికీ అదే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు. నువ్వు తీసుకునే విధానాన్ని బట్టే ఉంటది. హౌ యు ఆర్ ట్రీటింగ్ యువర్ ప్రాబ్లమ్స్. నీ ప్రాబ్లమ్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు అన్నదే ఇంపార్టెంట్. కొంతమంది భర్త సమస్య డీల్ చేయడం తెలియదు, కొంతమంది బాగా డీల్ చేస్తారు, డీల్ చేసి ఆ భర్తతోటి మార్చుకుంటారు. కొంతమందికి డీల్ చేయడం తెలియదు, జ్ఞానం ఉండదు. సో కొంతమందికి ఆఫీస్ లో సమస్య, ఆ మేనేజర్ ని ఎలా డీల్ చేయాలో తెలియదు. సో కొంతమంది బాగా డీల్ చేసి మేనేజర్ తో బాగుండి ప్రమోషన్ కొట్టేస్తారు. సో చూసారా, హౌ యు ఆర్ డీలింగ్ చేయండి. సమస్యను ఎలా హ్యాండిల్ చేయాలో హ్యాండిల్ చేయండి. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయండి. భయపడితే సొల్యూషన్ ఉండదమ్మా. భయపడ్డా, బాధపడ్డా సొల్యూషన్ లైఫ్ లో దొరకదు. ఇప్పుడు నాకు సమస్య ఉంది, నేను బాధపడితే దాని సమస్యకు పరిష్కారం దొరకదు. నాకు సమస్య ఉంది, దాని గురించి నేను భయపడితే నాకు సమస్యకు పరిష్కారం దొరకదు. నేను ధైర్యంగా ముందరికి వెళ్తేనే నా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
అందుకే ఏది ఏ మాత్రము హాని చేయదు. నువ్వు ఎక్కువగా తీసుకోకు. నిన్న చెప్పాను కదా, దావీదు గొలియాతుని చాలా చిన్నగా చూశాడు. అదే ఇజ్రాయిల్ ప్రజలేమో చాలా పెద్దగా చూశారు. ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతుని పెద్దగా చూడడం వల్ల జయించలేకపోయారు. కానీ దావీదు ఆ గొలియాతుని చిన్నగా చూడడం వల్ల జయించగలిగాడు. అంతే. గొలియాత్కి సాదృశ్యము నీ శ్రమ, గొలియాత్కి సాదృశ్యము నీ కష్టము, గొలియాత్కి సాదృశ్యము నీ యొక్క బాధ, నీ యొక్క రోగము. సో అందుకే నీ రోగాన్ని నువ్వు చిన్నగా చూడు, హైలైట్ చేయకు. నీ యొక్క కష్టాన్ని చిన్నగా చూడు, హైలైట్ చేయకు. ఇది నాకేం చేస్తుంది అని అనుకో. అర్థమవుతుందా? నీ గుండె ధైర్యంతో చాలా సమస్యలను ఎదిరించవచ్చు, చాలా సమస్యలను పోరాడచ్చు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిన వీరుడు భయపడకుండా యుద్ధం చేస్తాడా? గుండె ధైర్యంతో యుద్ధం చేస్తాడా? గుండె ధైర్యంతో యుద్ధం చేస్తాడు. భయపడేవాడు యుద్ధం చేయలేడండి. అందుకే మన క్రైస్తవ జీవితం కూడా ఒక యుద్ధ వీరుల్లాగా ఉంటుంది. సో యుద్ధానికి వెళ్ళే వాడికి ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో చాకు, ఇంకో చేతిలో బల్లెము, ఇంకో చేతిలో డాలు, ఇవన్నీ ఇచ్చి పంపిస్తాడు. చేతికి మంచి ఐరన్ వస్త్రాలు పెట్టి పంపిస్తారు, ఏమి హాని జరగకుండా. అవన్నీ పెట్టుకొని పోరాడతారు. అందుకే దేవుడు కూడా నీకు ఒక శక్తినిచ్చాడు, ప్రార్థన, వాక్యము. వీటిని పెట్టుకొని నువ్వు పోరాడుతూ ఉండు. సో ఇప్పుడు 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 చూడండి, ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళు ఎలా ధైర్యంగా ఎదుర్కొంటారు శత్రువుని, ఎలా ధైర్యంగా బాంబులు వేస్తారు, ఎలా ధైర్యంగా AK-47 గన్ పట్టుకొని ముందరికి వెళ్తారు. సో వాళ్ళు భయపడేవాడు యుద్ధం చేయగలుగుతాడా? చేయలేడు. అలాగే నువ్వు కూడా భయపడితే నీ సమస్యల మీద, నీ శ్రమల మీద, నీ పోరాటాల మీద యుద్ధం చేయలేవు. డోంట్ బి వీక్ గా ఉండకండి. జరిగేది ఎలాగైతే జరుగుతుంది, జరిగేదాన్ని మనం ఆపలేము. ప్రార్థించుకొని మనం వాటిని మార్చుకోవచ్చు. సో కాబట్టి ప్రేయర్ గా చేసుకుంటే నీకు ఏదైనా కూడా దేవుడు మార్చగలుగుతాడు. అందుకే ఏది ఏమాత్రం నీకు హాని చేయదు. నీ కుటుంబ సమస్యలు నీకు హాని చేయదు, నీ అనారోగ్య సమస్యలు నీకు హాని చేయదు, నీ చింతలు, నీ విచారాలు హాని చేయదు. ఇవన్నీ తీసేసుకోవాలి, మన లోపల నుంచి ఆ చింతలు తీసేసుకోవాలి, ఆ విచారణను తీసేసుకోవాలి, ఆ ఓవర్ థింకింగ్ ని తీసుకోవాలి, లేకపోతే ఆ భయాన్ని తీసేసుకోవాలి, ఆందోళన తీసేసుకోవాలి, ఆ డిప్రెషన్, డిసాటిస్ఫాక్షన్ ని తీసేసుకోవాలి, భవిష్యత్తు మీద భయాన్ని తీసేసుకోవాలి. సో అర్థమవుతుందా అండి? ఇలా నువ్వు తీసుకునే విధానాన్ని బట్టే నీ జీవితం ఉంటదమ్మా, ఇంకేమీ లేదు. కొంతమంది చిన్నదాని పెద్దదానికి భయపడుతుంటా అంటారు. కొంతమంది ఎంత పెద్ద కష్టం వచ్చినా భయపడరు. సో వాళ్ళు అలా డీల్ చేస్తుంటా అంటారు. సో అందుకే నువ్వు నీ మైండ్ సెట్ మార్చుకో. సో కీర్తన గ్రంథము 91:1 మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడిని, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. సో దేవుడు మనకు తోడుగా ఉన్నాక నీకేమీ కాదు. దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను నమ్ముకున్నంత మాత్రాన నీకు శ్రమలు రావనైతే చెప్పలేదు. శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమలన్నిటిని కూడా తీసేస్తానని చెప్పాడు. సో నేను చెప్పాను చాలా సందర్భాల్లో, శ్రమలు రాకుండా ప్రార్థించుకోవాలి. అలా ప్రార్థించుకున్న తర్వాత కూడా వచ్చింది అంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నెగ్గగలిగే శక్తిని ఇవ్వమని అడగండి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్ బాగా రాయాలని ప్రార్థించాలా, నేను ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కావాలని ప్రార్థించాలా? ఏమని ప్రార్థించాలి? ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే, 10th క్లాస్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే నేను ఇంటర్మీడియట్ కి వెళ్ళను, నేను ప్రమోషన్ రాదు, నాకు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళను. అదే పాస్ కావాలి. అదే నేను ఏం చేయాలి ప్రార్థన? అయ్యా ఈ ఎగ్జామ్ రాసే జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా, ఫస్ట్ క్లాస్ లో మార్కులు అయ్యే శక్తిని ఇవ్వు ప్రభువా అని అడగాలి. అప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చి, ఆ ఎగ్జామ్ ని రాపిచ్చి ఫుల్ మార్కులు ఇచ్చి, అప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ కి వెళ్తారు. అర్థమవుతుందని? ఇప్పుడు నీకు ఏదైనా పరీక్ష వచ్చిందంటే, ఈ పరీక్షను తొలగించు ప్రభు అని అడగకు, ఈ పరీక్షలో పాస్ కావడానికి శక్తిని ఇవ్వు ప్రభు అని అడుగు, ఈ పరీక్షలో పాస్ కావడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడుగు, ఈ పరీక్షలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు ప్రభు అని అడుగు. అర్థమవుతుందా? అది రైట్ ప్రేయర్. ఎందుకంటే ఆ పరీక్ష వెనకాల నీకు ఒక ప్రమోషన్ ఉంది. ఆ పరీక్షను జయిస్తే నీకు ఒక ఆశీర్వాదం ఉంది, నీకు ఒక బ్లెస్సింగ్ ఉంది. కాబట్టి ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే కోట, ఆయనే మనం నమ్ముకున్నాము. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ముంచి వేయడు, మనల్ని నమ్ముకున్న దేవుడు మనల్ని వదిలివేయడు. సో నువ్వు ఎక్కువగా థింక్ చేస్తున్నావు, నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు, నువ్వు ఎక్కువగా దిగులు పడుతున్నావు, నువ్వు ఎక్కువగా బాధ పెడుతున్నావు, బెంగ పెడుతున్నావు.
సో అలా ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఎక్కువగా బాధపడకండి. ఎవరు కూడా ఏమీ చేయదు, ఏది కూడా నీకు హాని జరగదు. ఆ రోగము నిన్ను ఏమి చేయదు, ఆ శ్రమలు నీకేమి చేయవు, ఆ పోరాటాలు నీకేమి చేయవు. నువ్వు ప్రార్థించుకొని ధైర్యంగా ముందడికెళ్ళు. మళ్ళీ చెప్తున్నామా, నీ ప్రార్థననే నీ పరిస్థితులను చక్కబెడుతుంది. నీ విశ్వాసమే నీ పరిస్థితులను చక్కబెడుతుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమీ చేయలేడు. నీ లోపల విశ్వాసం లేనంత వరకు, నువ్వు ప్రార్థించినంత వరకు దేవుడు కూడా అద్భుతాలు చేయలేడు. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. చూసారా అండి, వేటకాని ఊరిలో నుండి, నీకున్న శ్రమల నుంచి, బాధల నుంచి ఆయన విడిపిస్తాడు. నీకేమీ హాని చేయదు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షించును. నాశనకరమైన రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు రాకుండా దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. సో గాడ్ ఉన్నాడు నీకు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మన మినిస్ట్రీ పేరు గాడ్ విత్ అస్, అంటే దేవుడు మనతోటి ఉన్నాడు. నీకు కష్టం వచ్చిందా, గాడ్ విత్ అస్ అని అనుకోండి. గాడ్ విత్ అస్ అనుకోండి. మన మినిస్ట్రీ పేరుని తలుచుకోండి చాలు, గాడ్ విత్ అస్. మన సంఘం పేరు తలుచుకోండి చాలు, చాలు. దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. సో ఆయన ఉన్నాడండి. నీ కష్టాల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. నీకేమి హాని జరగనివ్వడు. నీ నష్టాల్లో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన నీకేమి హాని జరగనివ్వడు. నీ బాధలలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఏమీ నీకు హాని జరగనియడు అన్నాడు. యోసెఫ్కి తోడుగా ఉన్నాడా లేదా? అబ్రహాంకి తోడుగా ఉన్నాడా లేదా? యాకోబ్కి తోడుగా ఉన్నాడా లేదా? దానియేలు సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? యోసెఫ్కి అన్నదమ్ములు తిట్టి కొట్టి పంపించినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? సో దావీదు గొలియాతుని చంపేటప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? చూసారా, దావీదుకి గొలియాతు అడ్డుపడ్డాడు, కానీ దేవుడు తోడుగా ఉండి దాన్ని జయించేశాడు. అలాగే యోసెఫ్కి అన్నదమ్ములు అడ్డుపడ్డారు, యోసెఫ్కి తోడుగా ఉండి వాటన్నిటిని జయించాడు. సో అలాగే సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి సింహాల గుహల నుంచి బయటికి వచ్చాడు. శత్రుక, మెషక, అబేద్నెగో ముగ్గురు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళారు. వాళ్ళు బయటికి వచ్చారా లేదా? సో ఏమైనా ఎవరికైనా హాని జరిగిందా? జరగలేదు. సో ఆ అగ్ని గంధకంలోకి వెళ్ళినప్పుడు యేసయ్య ఉన్నాడు. ఆ సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు దానియేలు దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆ యోసేపు ఐగుప్త దేశానికి అమ్మినప్పుడు యేసయ్య తోడుగా ఉన్నాడు. సో వాళ్ళందరికీ శ్రమలు ఉన్నాయా లేవా? కష్టాలు వచ్చాయా లేవా? పరీక్షలు వచ్చాయా లేవా? అయినా దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? సో ఈ రోజు కూడా నీకు కష్టం వచ్చిందా? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, గుర్తు పెట్టుకో. నీకు దేవుడు తోడుగా లేడని నువ్వు అనుకోకు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కష్టాల నుంచి విడుదల కలిగించాడు. ఇప్పుడు ఆనాడు ఆ శత్రుక, మెషకు, అబేద్నెగో ముగ్గురికి తోడుగా ఉన్నాడు కాబట్టే వాళ్ళు మంటలో నుంచి బయటికి రాగలిగారు. సో వాళ్ళకు ఏది ఏమాత్రము హాని జరగలేదు అక్కడ. సో మరి ఆ మంటలోకి వెళ్ళినప్పుడు యేసయ్య తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. సో దానియేలు సింహాల గుహలోకి వెళ్ళినప్పుడు యేసయ్య తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. సో చూసారా అండి, అంటే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా? కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. సో ఇప్పుడు నీకు కూడా కష్టం ఉందా? అయితే దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు, విడిపిస్తాడండి. ఏం భయపడకు. కొంతకాలం నువ్వు ఓపిక పట్టు, కొంతకాలం నువ్వు సహనంతో ఉండు, కొంతకాలం నువ్వు ఆ ఓర్చుకో. ఈ ఈ పరీక్షను ఓర్చుకో, ఈ పరీక్షను ఓర్చుకో. దేవుడు నీకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రార్థించుకో, మంచిగా ప్రార్థించుకో, గంటలు గంటలు ప్రార్థించుకో. అన్ని చక్కబడతాయి, అన్ని చక్కబెడతాడు. సో చూసారా, ఏ తెగులు రాకుండా నిన్ను రక్షించుకుంటాడు. అంతే, ఏది కూడా నీకు హాని చేయదు. ఏ రోగము నిన్ను హాని చేయదు, ఏ కష్టము నిన్ను హాని చేయదు. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావా? యేసయ్య మన తోడుగానే ఉన్నాడు. నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావా? యేసయ్య మనకు తోడుగానే ఉన్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. చూసారా అండి, ఆయన రెక్కలతో మనల్ని కప్పుకుంటాడట. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. సో అందుకే నువ్వు ఆయన రెక్కల నీడలో ఉన్నావు. నీకు ఏది హాని జరగదు, ఏది హాని జరగదు. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు కష్టం వచ్చిందా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో. నీకు బాధ వచ్చిందా? దేవుడు నీ విశ్వాసాన్ని పెంచుతున్నాడు అనుకో. అంతేకాని ఇంకా ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు నాకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. దేవుడు ఒకటే అన్నాడు, నీ సామర్థ్యాన్ని పెంచుతున్నాను, అందుకే నీకు ఈ ప్రాబ్లం నాలో చేశాను అన్నాడు. ఒకరోజు నాకు ఒక పెద్ద కష్టం వచ్చింది ఫాస్టింగ్ ప్రేయర్ లో ఉన్నప్పుడు. అయ్యా, ఈ కష్టాన్ని అలో చేసావు కదా, ఏంటి నీ ఉద్దేశం ఏంటి అని అడిగాను నేను దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నేను పెంచుతున్నాను. ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని పెంచడానికే ఈ కష్టాన్ని అలో చేశాను అన్నాడు. సో అర్థమవుతుందా అండి?
సో నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే ఇంటర్మీడియట్కి వెళ్తావు, ఇంటర్మీడియట్ రాస్తే డిగ్రీకి వెళ్తావు. సో ఒక్కొక్క స్టాండర్డ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అలాగే నువ్వు ఈ పరీక్షలను నెగ్గితే నీకు గొప్ప ఆశీర్వాదం కూడా అలాగే ఉంటుంది. అందుకే వరి కాకు. దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకో, దేవుడు నిన్ను పరీక్ష పెడుతున్నాడు అనుకో, అంతేకాని అపవాదిని ఎప్పుడు స్తుతించమాక, అపవాది పేరు ఎప్పుడు తీయమాక, అపవాదిని ఎప్పుడు కూడా నువ్వు పొగడమాక. సో దేవుడే నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడే నన్ను ఈ యొక్క పరీక్ష గుండా తీసుకెళ్తున్నాడు అని అనుకో. ఈ పరీక్షలో నెగ్గడానికి శక్తి నీవు ప్రభు అని అడుగు. ఈ పరీక్షలో నెగ్గడానికి జ్ఞానం ఇవ్వు ప్రభు అని అడుగు. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన రెక్కలతో నన్ను కప్పుతున్నాడట, మనల్ని కప్పుతున్నాడట. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. అయినా కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయని అడగొచ్చు మీరు, అది పరీక్ష. అయినా నీకు ఎందుకు బాధలు వస్తున్నాయని అడగచ్చు, అది పరీక్ష. దేవుడు పరీక్ష పెడుతున్నాడు. సో ఎగ్జామ్ పేపర్ ఇచ్చేది ఆయనే, ఆ సహాయం చేసేది ఆయనే, అండ్ అందులో పాస్ చేసేది కూడా ఆయనే. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మనం 10th క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు రాస్తాము? 10th క్లాస్ స్టార్టింగ్ లో రాస్తామా, ఎండింగ్ లో రాస్తామా? అన్ని నేర్చుకొని అన్ని సబ్జెక్టులు నేర్చుకున్న తర్వాత, చదివిన తర్వాత, ఆ స్లిప్ టెస్ట్ ఈ స్లిప్ టెస్ట్ రాసిన తర్వాత అప్పుడు ఫైనల్ ఎగ్జామ్ పెడతారు మనకు. అలాగే దేవుడు కూడా నీకు ఒక పరీక్ష అలో చేశాడంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతావని దేవుడికి నమ్మకం కలిగింది కాబట్టే నీకు ఆ దేవుడు ఆ పరీక్షను అలో చేశాడు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడండి, అబ్రహాంకి ఒక కొడుకు కావాలన్నాడు, కొడుకుని ఇచ్చేశాడు. కొడుకుకి 8వ సంవత్సరాలు వచ్చే వరకు దేవుడు చూశాడు. అప్పుడు అంటాడు, అబ్రహామా నీ కొడుకుని నాకు సమర్పించు అంటాడు. అబ్రహాం ఏం చేస్తాడు? తీసుకెళ్లి సమర్పించడానికి, దేవుడికి బలి అర్పించడానికి వెళ్తాడు. వెళ్ళబోతుంటే ఆపుతాడు దేవుడు, ఇట్లా చంపబోతుంటే దేవుడు ఆపుతాడు. ఎందుకు? అబ్రహాంకి ఆ విశ్వాసం వచ్చేసింది, ఆ కొడుకుని ఇచ్చేంత విశ్వాసం వచ్చింది కాబట్టే ఆ దేవుడు ఆ పరీక్షను అలో చేశాడు. లేకపోతే స్టార్టింగ్ అయితే అలో చేసేవాడు కాదు. అమ్మో నాకున్నది ఒకటే కొడుకు, నేను ఎందుకు ఇస్తా ప్రభువా, నేను ఇవ్వను పో అనేవాడు. కానీ ఆ విశ్వాసంలోకి ఎదిగిన తర్వాతనే దేవుడు పరీక్షను అలో చేశాడు. ఇప్పుడు అర్థమవుతుందండి, దేవుడు కూడా నీకు పరీక్షను ఉత్తగానే అలో చేయడండి. దేవుడు కూడా నీకు ఆ శ్రమను, ఆ పోరాటాన్ని ఊరికనే అలో చేయడు. దేవుడికి నమ్మకం ఉంది నీ మీద, ఈ పరీక్షలో నా బిడ్డ జయిస్తది, ఈ పరీక్షలో నా బిడ్డ ఎదుర్కొంటది అని నమ్మకం ఉన్నప్పుడే దేవుడు నీకు ఆ పరీక్షను అలో చేస్తాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చువాడు ఆయనే, ఆన్సర్ చెప్పువాడు ఆయనే, ఆ ఇన్విజిలేటర్ గా ఉండువాడు ఆయనే, మనల్ని పాస్ చేసేవాడు ఆయనే. పాస్ కావడానికి, పరీక్షలో పాస్ కావడానికి శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానం ఇచ్చువాడు ఆయనే. అర్థమవుతుందా అండి? అందుకే నువ్వు భయపడమాక, నువ్వు ధైర్యంగా ఉండా, ఏది హానికి జరగదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, గుర్తు పెట్టుకో. పరీక్షలో జయించడానికి జ్ఞానం అడుగు. సో అందుకే ఇప్పుడు నువ్వు అనొచ్చు, ఇప్పుడు అయ్యా నువ్వు ఆయన రెక్కల కింద నిన్ను కప్పుకున్నాను, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును అన్నావు కదా, మరి ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ కష్టాలు? పరీక్ష, దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నేను దేవుడిని సేవ చేస్తున్నాను, నా పరీక్షలు రావా అండి? అష్ట కష్టాలు వస్తాయి, అష్ట పరీక్షలు వస్తాయి. ఇప్పుడు నేను సామర్థ్యంగా ఉంటేనే కదా, నేను గట్టిగా ఉంటేనే కదా నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ముందరికి లాగగలుగుతాను. సో అందుకే కొన్ని పరీక్షలు మనకు నేర్పిస్తాయి, కొన్ని పరీక్షలు మనకు జ్ఞానాన్ని ఇస్తాయి, కొన్ని పరీక్షలు మనకు ప్యూరిఫికేషన్ చేస్తాయి. అందుకే ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడే మనం బాగా నేర్చుకుంటామండి, సక్సెస్ లో ఉన్నప్పుడు ఏమీ నేర్చుకోము. సో ఎదురు దెబ్బలు తగిలినప్పుడే బాగా నేర్చుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చాలా నలగొట్టబడ్డాను, చితగొట్టబడ్డాను. చిన్నప్పటి నుంచి నేను చాలా ఫెయిల్యూర్స్ చూసాను, చాలా ఆ ఎదురు దెబ్బలను చూశాను. అందుకే అవన్నీ ఎదురు దెబ్బలు తాకి 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 ఒక బండలాగా మారిపోయింది విశ్వాసం. సో ఏం కాదు, ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కొన్నాను, ఇక రాని కష్టం అంటూ లేదండి. అలాంటి అష్ట కష్టాలు వచ్చేసాయి, ఎందుకంటే దేవుడు తన సేవకులను అలా తీసుకెళ్తాడు, దేవుడు సేవకులను ఆ మార్గాల గుండా తీసుకెళ్తాడు. సో అది చిన్నప్పటి నుంచే దేవుడి యొక్క కాలింగ్ ఉంది కాబట్టి, దేవుడు చిన్నప్పటి నుంచే నన్ను కొన్ని శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకొచ్చి ఆ తగ్గింపు తత్వం వచ్చేలాగా, ఆ యొక్క ఓదార్పు వచ్చేలాగా, సహనం వచ్చేలాగా తీర్చిదిద్దాడు. సో చూసారా అండి? సో ఆయన రెక్కల కింద మనం ఉన్నాము, ఏది హాని జరగదు. దేవుడు కూడా నువ్వు ఎంత వరకు బేర్ చేయగలుగుతావో అంతవరకే తీసుకొస్తాడు నీకు, ఆ శ్రమను కానీ ఆ పరీక్షను కానీ. అంతకు మించి తీసుకురాడు. ఇప్పుడు నేను 10th క్లాస్ ఎగ్జామ్ కి వెళ్తే 10th క్లాస్ పేపర్ ఇస్తారు కానీ ఇంటర్మీడియట్ పేపర్ ఇస్తారా? ఈ డిగ్రీ క్వశ్చన్స్ ఇస్తారా? ఇవ్వరు. 10th క్లాస్ చదివాను కాబట్టి 10th క్లాస్ పేపర్ ఇస్తారు.
అలాగే నువ్వు ఏదైతే పాస్ కాగలుగుతావో అని దేవుడికి నమ్మకం వస్తుందో, నువ్వెంతైతే నీకు శక్తి ఉందో, నీకెంతైతే సామర్థ్యం ఉందో, నీకెంతైతే జ్ఞానం ఉందో, అంతవరకే దేవుడు నీకు పరీక్షను అలో చేస్తాడు. అంతకు మించి నీకు పరీక్షను అలో చేయడు. అందుకే నువ్వు దేవుణ్ణి గుడ్డిగా నమ్ము, బ్లైండ్ గా నమ్ము, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. మర్చిపోద్దండి, ఈ వాక్యాలు ఎవరు మర్చిపోదు. ఈ రోజు తిని ఒక గంట వరకు మంచి మోటివేషన్ లో ఉంటారు, 2-3 గంటలు మోటివేషన్ ఉంటారు, మధ్యాహ్నం వరకు ఈ మోటివేషన్ అంతా తగ్గిపోతుంది. అట్లా ఉండద్దు. వాక్యాన్ని ఆ అవలంబించాలి, యాక్షన్ లో పెట్టాలి. రాత్రి వేళ కలుగు భయమునైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడక ఉండు. ఓహో, చూసారా అండి? దేనికి నువ్వు భయపడకు. ఏది నిన్ను హాని జరగదు, ఏది కూడా నీకు హాని చేయదు. ఆ కష్టం నిన్ను హాని చేయదు, ఆ శ్రమ నీకు హాని చేయదు, ఆ పోరాటం నీకు హాని చేయదు. దేవుడు నీకు ప్రాబ్లము పెట్టక ముందుకే సొల్యూషన్ కూడా పెట్టాడు, గుర్తుపెట్టుకో. చాలా మంది ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చిందని ఆలోచిస్తారు, సొల్యూషన్ గురించి ఆలోచించరు. ప్రాబ్లం వస్తే రానివ్వండి, సొల్యూషన్ గురించి ఆలోచించు. సో సొల్యూషన్ గురించి ఆలోచించేవాడే గొప్పవాడు అవుతాడు. నేను చాలా మందిని చెప్తాను, అరే ప్రాబ్లం వచ్చింది, ఏదో వచ్చింది, ఆ భర్త సమస్యనా వచ్చింది, సొల్యూషన్ ఏంటి? ఆ ఆర్థిక సమస్యలా వచ్చింది, సొల్యూషన్ ఏంటి? ఆ ఇరుకులు ఇబ్బందులా వచ్చాయి, సొల్యూషన్ ఏంటి? థింక్ ఫర్ సొల్యూషన్, డోంట్ థింక్ ఫర్ ప్రాబ్లం. ప్రాబ్లం గురించి ఎప్పుడు ఆలోచించమాక, ఆ ప్రాబ్లం సొల్యూషన్ గురించి ఆలోచించు. అందుకే రాత్రి వేళ కలుగు భయమునకైనను, అంటే రాత్రికి వచ్చే నీకు రోగము గాని, జబ్బులు, భయాలు కూడా నిన్ను ఏమీ చేయవు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, ఏ రోగము, ఏ జబ్బు, ఏ వ్యాధి, మధ్యాహ్నము పాడు చేయు రోగమునైనను నీకు భయపడకుందువు. ఏది వచ్చినా కూడా నువ్వు భయపడకు. ఫస్ట్ నువ్వు భయపడకమ్మా, ఫస్ట్ నువ్వు భయపడకు, గడగడగడ ఏడవ మాకు. దానివల్ల నువ్వు విశ్వాసాన్ని కోల్పోతావు. భయం వల్ల దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోతావు, భయం వల్ల దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతావు, భయం వల్ల దేవుడి మీద అవిశ్వాసం వస్తుంది, దేవుడి ప్రత్యక్షతను చూడలేవు భయం వల్ల. ధైర్యంగా ఎదుర్కో. నీకు కష్టం ఉందా, ఆ కష్టానికి తగ్గట్టుగా ఇంకా రెండింతలుగా ఏంటిది, సామర్థ్యాన్ని పెంచుకో. ఇక్కడ ఫెయిల్ అవుతారు మనిషి, ఎప్పుడైనా ఇక్కడే ఫెయిల్ అవుతారు. కష్టాలు అందరికి వస్తాయి. కొంతమందికి తెలుసు ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, కొంతమందికి తెలియదు ఎలా డీల్ చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో. వాళ్ళు బ్లాక్ అయిపోతారు, అక్కడే బ్లాక్ అయిపోతారు. అర్థమవుతుందా? సో ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే గుండె ధైర్యం ఇవ్వమని అడగండి, ఏ కష్టం వచ్చినా ఢీ కొట్టే శక్తిని ఇవ్వమని అడగండి, ఏ కష్టం వచ్చినా ధైర్యంగా జ్ఞానముతో ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని అడగండి. అప్పుడు దేవుడు నీకు అన్ని విధాలుగా శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి పైకి లాబడతాడు. ఇక్కడే దేవుడి యొక్క మహిమ బయటపడేది, ఇక్కడే దేవుడి యొక్క మహిమ బయటపడేది. డోంట్ బి వీక్ అమ్మా. మీరు అనుకోవచ్చు, ఆడవాళ్ళు, మేము ఆడవాళ్ళము, మేమేం చేయగలగం. ఒకటే చెప్తున్నాను, ఈ భూలోకంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. అంత సామర్థ్యం ఉంది. చెప్పాలంటే మ్యాన్ పవర్ కంటే ఉమెన్ పవర్ మోస్ట్ పవర్ఫుల్ ఆన్ ద ఎర్త్. ఇప్పుడు భార్య చనిపోయింది అనుకో, భర్త ఇంకో పెళ్లి చేసుకోకుండా ఆ పిల్లల్ని పెంచి పోషించలేడు. ఇమీడియట్ గా 1 year లోపు ఇంకో పెళ్లిని చేసుకుంటాడు. అదే భర్త చనిపోయింది అనుకో, ఆ భార్య ఏ పెళ్లి చేసుకోకుండా అష్ట కష్టాలు పడైనా ఆ పిల్లల్ని పెంచి పోషించగలుగుతుంది. అంత సామర్థ్యం ఉంది. అందుకే దర్ ఈస్ అ ఉమెన్ పవర్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ పవర్ దెన్ మెన్ పవర్. గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, నేను ఆడవాళ్ళము, మాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు. నో 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 నో. మగవారి కంటే ఆడవారికే శక్తి ఎక్కువ. మగవారి కంటే ఆడవాళ్ళే ఇంకా బాగా డీల్ చేస్తారు. సో మన ఇంట్లో భర్త కంటే భార్య ఎక్కువ పనులు చేస్తుంది. ఇంటి పని చేసుకుంటది, వంట పని చేసుకుంటది, పిల్లలకి తినిపించుకుంటది, తాగించుకుంటది, వంట చేస్తది, మళ్ళా ఉద్యోగం చూసుకుంటది. భర్త ఒకటే ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, కానీ భార్య అన్ని చక్క పెట్టుకుంటది, ఇల్లుని చూసుకుంటది, పిల్లని చూసుకుంటది, భర్తను చూసుకుంటది. దెర్ ఇస్ ఎ మోస్ట్ పవర్ఫుల్ దెన్ మెన్ పవర్. ఉమెన్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ మెన్. వీక్ కాకండి మీరు, చెప్తున్నా కదా, వీక్ కాకండి. ఏది ఏ మాత్రము హాని చేయదు, ఏది ఏ మాత్రము హాని చేయదు, ఏది ఏ మాత్రము హాని చేయదు. గుర్తుపెట్టుకోండి. సో డోంట్ బి వీక్, డోంట్ బి వీక్. ఎందుకంటే దేవుడి దృష్టిలో మీరందరూ కూడా గొప్పవాళ్ళు. దేవుడు అందరికీ కూడా ఒక ఇండివిజువల్ పవర్ ఇచ్చేశాడు. ఆ పవర్ ని వాడండి, ఆ అధికారాన్ని వాడి జయించండి ఈ లోకంలో ఉన్న శ్రమలను, పోరాటాలను. సో గాడ్ బ్లెస్ యూ.
నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. అర్థమవుతుందా అండి? అపాయం నీ దగ్గర రాదు. ఏది నీకు హాని జరగదు. నీ పక్కన 1000 మంది పడినను. అందుకే నేను ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా పక్కోడితో నువ్వు కంపేర్ చేసుకోకు. పక్కోడు పడిపోతే నువ్వు పడిపోతావు. పక్కోడితో నువ్వు ఎప్పుడు కూడా పోల్చుకోమాక. ఎక్కడో యుద్ధం జరుగుతది. వీడిక్కడ భయపడతాడు. అవసరమా? జరిగేది ఎక్కడో యుద్ధం అయితే నువ్వు ఇక్కడెందుకు భయపడతావు? ఎక్కడో శ్రమలు, ఎక్కడో కరువొస్తది. వీడు భయపడతాడు. కరువొస్తది. కోవిడ్ టైంలో చాలా మంది ఇక మేము చచ్చిపోతాం, ఇక బతకమని చాలా మంది హత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది కూడా హార్ట్ అటాక్ వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మేము చనిపోతామేమో అని. జయించాలి, జయించాలి. జయించిన వాడిదే పరలోక రాజ్యము అన్నాడు దేవుడు. అందుకే నువ్వు పక్కోడిని ఎప్పుడు పోల్చుకో మాకు. సో పక్కోడికి ఆ రోగం వచ్చిందా, నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు అది వస్తుందని అనుకోకు. వాడికి ఆ కష్టం ఉందా, నువ్వెందుకు భయపడుతున్నావు? సో అందుకే ఈ విశ్వాస పోరాటంలో నువ్వు దేవుడితో నడువు. ఇటు పక్కన చూడకు, అటు పక్కన చూడకు. నువ్వు దేవుడితోటే నడుస్తుండు. వాళ్ళన్న మాట విని భయపడకు, వీళ్ళన్న మాట విని బాధపడకు. ఓకేనా? మన దేవుడు అల్టిమేట్ దేవుడు. అన్నిలకు వచ్చే కష్టాలు వేరు, మనకు వచ్చే కష్టాలు వేరు. మనకు వచ్చే కష్టాలన్నీ కూడా పరీక్షలు. మనకు వచ్చే పరీక్షలన్నీ కూడా ప్రమోషన్ ఇస్తాయి, మనని ప్యూరిఫై చేస్తాయి. చూసారా? ఎవ్వరు ఏళ్ళన్నా పోనివ్వండి, మీరు మాత్రము దేవుల్లో ఎదగండి. ఎవరితో పోల్చుకోమాకండి. ఎవరితో పోల్చుకోద్దామా? నాకు ఎవరు కాంపిటీటర్ లేరు. నాకు నేనే కాంపిటీటర్. నేను ఎవరితో పోల్చుకోను. వాడు 10 కోట్లు సంపాదించని నాకు సంబంధం లేదు. వాడికి ఏదన్నా రాని నాకు సంబంధం లేదు. జస్ట్ నేనేంటి, నేనేం సాధించాలి, నేనేమి తినాలి, నేనేమి సంపాదించాలి. సో అందుకే నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయము నీ యొద్దకు రాదు. సో అర్థమవుతుందా అండి? ఆ కష్టము నిన్నేం చేయదు. నీ పక్కోడిని, ఫర్ ఎగ్జాంపుల్ నీ పక్కోడికి కరువు వచ్చింది అనుకో, నువ్వు భయపడకు, నాకు కూడా కరువు వస్తుందేమో అని. అది పక్కోడికే కరువు, నీకు కాదు. నువ్వు దేవుల్లో ఉన్నావు. ఆనాడు ప్రపంచమంతా కరువు వస్తే యోసేపుకి కరువు రాలేదు. ఆనాడు ప్రపంచమంతా కరువు వస్తే అబ్రహాంకి కరువు రాలేదు. అబ్రహాం ఒక దేశానికి వెళ్తాడు, వెళ్ళగానే కరువు వచ్చేస్తుంది. ఆ దేశానికి వెళ్ళగానే కరువు వచ్చేస్తుంది. సో అర్థమవుతుందా అమ్మ? అందుకే ఎక్కడో యుద్ధం జరుగుతాయి, నువ్వు ఇక్కడ భయపడకు. నీ ఇంటి పక్కోళ్ళకు జ్వరం వస్తే నువ్వు భయపడకు. వాళ్ళకు కరువు వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా భయపడకు. ఏ అపాయము నీ యొద్దకు రాదు, రానివ్వడు దేవుడు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులు ప్రతిఫలము కలుగును. సో డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్ అండి. ఏది కూడా దేవుడు నీకు ఏది హాని చేయకుండా కాపాడుకుంటాడు. యెహోవా నీవే నా ఆశ్రయము, అవి నీవు మహోన్నతుడవైన దేవుని నీకు నివాస స్థలంగా చేసి ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. చూసారా అండి? దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈజ్ అవర్ గార్డియన్, గాడ్ ఈజ్ అవర్ సెక్యూరిటీ, గాడ్ ఈజ్ అవర్ షెపర్డ్. మనకు ఒక షెపర్డ్ లాగా, ఒక కాపరి లాగా, ఒక రక్షకుడు లాగా, ఒక విమోచకుడి లాగా మనకందరికీ కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. చూసారా? ఏది నీకు హాని చేయదండి. నువ్వు ఎక్కువగా భయపడుతున్నావు అంతే, నువ్వు ఎక్కువగా తీసుకుంటున్నావు అంతే. ఎందుకు భయము? దేవుడు అంటే నమ్మకం లేనప్పుడే భయము. ఎందుకు దిగులు? దేవుడు అంటే భయము, నమ్మకం లేనప్పుడే ఆ భయము, దిగులు. అర్థమవుతుందా అండి? యు ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడి యొక్క రెక్కల నీడలో ఉన్నావు. మన అందరము దేవుడి యొక్క రెక్కల చాటులో నిలవసించాము. పరీక్షలు వస్తాయి, గుర్తు పెట్టుకోండి. అవి రావని కాదు. పరీక్ష వచ్చినప్పుడు భయపడకండి, పరీక్ష వచ్చినప్పుడు బాధపడకండి. ప్రిపేర్ అయి ఉండాలి. ఆ పరీక్షలలో పాస్ కావడానికి ప్రిపేర్ అయి ఉండాలి. అంతే. సొల్యూషన్ ఎక్కడ లేదు, నీ జోబుల్నే ఉంది. అదే నువ్వు పెట్టుకో. ప్రార్థనని నీ దగ్గరే ఉంది. ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నిటినీ మార్చుకో. ప్రార్థన ద్వారా నీ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టుకో. సో దేవుడే అంటున్నాడు కదా, ఏ అపాయం నీ దగ్గరికి రానియను, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని. సో అష్యూరెన్స్ ఇస్తున్నాడు.
సో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. సో ఇక్కడ దూతలు అంటే దేవదూతలు మాత్రమే కాదమ్మా. మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మన విశ్వాస పోరాటంలో దేవుడు కొంతమంది దైవజనులను కూడా పంపిస్తాడు. దైవజనులు కూడా దూతలతో సమానమే, దూతలు లాంటి వాళ్ళే. ఎందుకంటే విశ్వాస పోరాటంలో మనం ఒంటరిగా నెగ్గడము కష్టము, ఒంటరిగా పోరాడడం కష్టము. అందుకే దేవుడు తన దేవదూతలను తో పాటు తన దైవజనులను కూడా దూతల్లాగా పంపిస్తాడు. అండ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటారు వాళ్ళను. సో వాళ్ళు ఏం చేస్తారు? నీ మార్గాలను సరళం చేశాడు. నీ కష్టం వచ్చిందా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఒక వాక్యం చెప్పి ఆ వాక్యం ద్వారా బలపరిచి నీకు ప్రార్థన చేసి ఆ కష్టాన్ని తొలగించేలాగా చేస్తాడు. చూసారా, నువ్వు వెళ్ళే మార్గం అన్నింటిలో నువ్వు కష్టాల్లో ఉన్నావా, దేవుడు ఒక దైవజనుని కనెక్ట్ చేస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నావా, దేవుడు ఒక దైవజనుని కనెక్ట్ చేస్తాడు. దేవుడు ఒక దూతను పంపిస్తాడు. సో దూత అంటే మళ్ళా దేవదూతలు మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ గాడ్స్ కూడా దేవదూతలతో సమానము. వాళ్ళని కూడా దూతలు అంటారు, మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అంటారు, సో సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అంటారు. సో పంపించి మీ అందరి గురించి ప్రార్థించడానికి, లేదా మీ కష్టం గురించి తగ్గట్టుగా మాట్లాడడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. అప్పుడు ఏమీ జరగదు. సో దేవదూతను పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడు. సో అందుకే గాడ్ కనెక్టెడ్ యూ పీపుల్ విత్ మీ, నాతో మిమ్మల్ని కనెక్ట్ చేశాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. చూసారా, నీ కష్టాల్లో దేవుడు కొంతమందిని సహాయంగా పంపిస్తాడు. నీ కష్టాల్లో కొంతమందిని సహాయంగా పంపిస్తారు. వాళ్ళు డెస్టినీ హెల్పర్స్ అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, డెస్టినీ హెల్పర్స్ అంటే మనకున్న ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను గురించి తెలుసుకొని వాళ్ళు భారంగా బాధ్యతగా ప్రార్థించి లేకపోతే సహాయం చేసి ఆ శ్రమల నుంచి విడుదల కలిగించడానికి సహాయం చేస్తాడు. సో ఏ కష్టం కూడా ఏది హాని చేయదు. ఇప్పటి వరకు మీ అందరికి ఎన్నో కష్టాలు వచ్చాయి, ఏది కూడా హాని చేయలేదు. సో దేవుడు అలా పంపిస్తాడు, దూతలను పంపించి మనకు ఎలాంటి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా. అంటే నీకు ఆ కష్టం వస్తుంది కానీ ఆ కష్టం నిన్ను ముంచివేయదు, ఆ బాధ వస్తుంది కానీ ఆ బాధ నిన్ను ముంచివేయదు. కుండా తన చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. సో దేవుడు ఏం చేస్తాడు, అవన్నీ తప్పించి వేస్తాడు. చూసారా, ఇవన్నీ కూడా తప్పించి వేస్తాడండి. తప్పిపోతాయి అవన్నీ కూడా. మార్గంలో వెళ్ళు, నువ్వు నీ మార్గంలో నువ్వు నడుస్తుండు. దేవుడు నీకు ఎవరిని సహాయం పంపించాలో వాళ్ళకు సహాయాన్ని పంపిస్తాడు. ఏ దూతను పంపించాలో, ఏ దైవజనుని పంపించాలో ఆ దైవజనుని పంపిస్తాడు, ఆ దూతలను పంపిస్తాడు. పంపించి ఇలా ధైర్యపరుస్తాడు. సో ఇలా మీ అందరి గురించి మొర పెడతాడు, ప్రార్థిస్తాడు. సో ఇది డెస్టినీ హెల్పర్స్. అందుకే దేవుడు ఒంటరిగా వదిలిపెట్టాడు. గుర్తుపెట్టుకో, నువ్వు కష్టాల్లో ఉన్నావా, ఇంకెక్కువసేపు మాట్లాడతాడు దేవుడు. నువ్వు సమస్యలు, శ్రమల గుండా వెళ్తున్నావా, ఇంకెక్కువసేపు నీ గురించి ఆలోచిస్తాడు దేవుడు. సో దాన్ని ఎలా పైకి లాబట్టాలి అని దేవుడు నిన్ను గుర్తు పెట్టుకుంటాడు, మర్చిపోడు. సో నువ్వు భయపడమాకు. ఎందుకంటే నీ భయం వల్ల అవిశ్వాసం వస్తుంది, నీ భయం వల్ల అల్ప విశ్వాసం పెరుగుతుంది, నీ భయం వల్ల దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు, దేవుడి యొక్క టెస్ట్ మోనీని చూడలేవు, దేవుడి యొక్క కార్యాలను చూడలేవు. భయపడకు, ధైర్యంగా ఎల్లు, ధైర్యంగా ముందడికి అడిగే, ధైర్యంగా ముందడికి అడిగే. నువ్వు ధైర్యంగా ముందరికి అడిగేసినప్పుడే దేవుడు నీకు తోడుగా వస్తాడు. నువ్వు భయంగా అక్కడనే కూర్చున్నావు అనుకో, దేవుడు నీకు తోడుగా రాలేడు. ఎదుర్కో, సమస్యలను ఎదుర్కో, శ్రమలను ఎదుర్కో, పోరాటాలను ఎదుర్కో. ఇప్పుడు గ్రద్ద చూడండి, గాలి, ఎదురు గాలి ఎంత వస్తే అదంతా దూసుకు ముందడికి వెళ్తుందట. ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా రెండు రెక్కలు చాపుకొని ఇంకా శక్తి పెట్టుకొని ముందడికి వెళ్తుందట, ఫోర్స్ గా ముందడికి వెళ్తుందట. ఇప్పుడు అదే కాకి అయితే అక్కడనే పడిపోతుంది. అమ్మో గాలి వస్తుందా, అయితే నేను వెళ్ళి పడుకుంటా అంటది వేరే బర్డ్స్ అయితే. కానీ గద్ద మాత్రము దూసుకొని వెళ్తుందట. నువ్వు కూడా కష్టాలు ఉన్నాయా, దూసుకొని వెళ్ళు. ఏం చేయదు. నా చిన్నప్పటి నుంచి నేను చాలా పడ్డాను, చాలా అనుభవించాను. ఏమి చేయలేదు నన్ను, ఏం చేయలేదు. అన్నిటిని నన్ను స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చాయి, అన్ని కూడా నన్ను స్ట్రాంగ్ చేసుకుంటూ వచ్చాయి. అందుకే ఏ అవమానానికి భయపడకండి, ఏ నిందకు భయపడకండి, ఏ అన్యుడికి భయపడకండి, ఏ చుట్టాలకు భయపడకండి, ఏ శ్రమలకు, ఏ పోరాటాలకు భయపడకండి. స్టాండ్ స్ట్రైట్ గా నిలబడు, ధైర్యంగా నిలబడు. గుండె ధైర్యంతో నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి ఎదుర్కో అంతే. ఎందుకంటే నీ లోపల శక్తి ఉంది, గుర్తించుకో. ప్రార్థించే శక్తి ఉంది, ఆ సమస్యలను ఎదిరించే శక్తిని దేవుడు నీ లోపల పెట్టాడు. కాబట్టి దేవుడు నీకు శక్తి సరిపోవట్లేదా, ఒక దైవజనుని పంపిస్తాడు, లేకపోతే దేవదూతలను పంపిస్తాడు. కానీ ఆయన మాత్రం వదిలిపోయాడు. నీకు శక్తిని ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, సో ధైర్యాన్ని ఇస్తాడు. సో ఇవన్నీ ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే అండి. మనం అందరం కూడా ధైర్యంతో ఎదుర్కోవాల్సిందే.
చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సో నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు. చూసారా, నీ కష్టాలు నీ బాధలను నువ్వు తొక్కి వేస్తావు. సో కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. సో చూసారా, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నీ కష్టాన్ని నువ్వు తొక్కివేయచ్చు. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు నీ బాధలను, నువ్వు సమస్యలను, పోరాటాలను తొక్కివేయచ్చు. సో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. నీ సమస్యకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, నీ ప్రాబ్లమ్స్ కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీ అందరికి ఆ మెసేజ్ కూడా చెప్పాను. కొంతకాలమే నీకు ఈ శ్రమలు, తర్వాత నీకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. కొంతవరకే నీకు ఈ బాధలు, తర్వాత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. సో నువ్వు అన్నిటిని తొక్కివేస్తావు. నీ అపవాది శక్తులను నువ్వు తొక్కివేసే శక్తి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మానవ శక్తికి అతీతంగా పనిచేసే శక్తి భూలోకంలో ఇంకా రాలేదు, ఇంకా పుట్టలేదు. దేవుడి శక్తి తర్వాత నెక్స్ట్ శక్తి మానవుడిదే. మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా సాధించగలుగుతాడు. మానవుడు తలుచుకుంటే ఏదైనా జయించగలుగుతాడు. సో నువ్వు తలుచుకోవాలి. ఎంత పెద్ద శ్రమనైనా మానవుడు తలుచుకుంటే ఎదుర్కొట్టగలుగుతాడు, ఢీ కొట్టగలుగుతాడు. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు అన్ని నీకు సాగిల పడతాయి. నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు ప్రతి శ్రమ, ప్రతి పోరాటము నీ ముందు సాగిల పడతాయి. అర్థమవుతుందా? కొదమ సింహంలను భుజంగంలను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. చూసారా, దేవుడు తప్పిస్తాడండి. యూ కెన్ కనెక్ట్ విత్ గాడ్. నువ్వు దేవుడితో నడుచుకుంటూ వెళ్ళు, దేవుడితో నువ్వు గడుస్తూ ఉండు, దేవుడితో గడుపుతూ ఉండు. సో అందుకే నీ భయము అల్ప విశ్వాసాన్ని తీసుకొస్తుంది. భయపడకు, దేవుడు తప్పిస్తాడు. నీకు ఈ శ్రమలను తప్పిస్తాడు, ఈ పోరాటాలను తప్పిస్తాడు. సో నీ ఆ ఉద్యోగంలో సమస్య, భయపడకు, భయపడకు, ప్రేర్ చేసుకున్న సమస్యను జయించు. కుటుంబంలో సమస్య, భయపడకు, ప్రేర్ చేసుకుని వాటిని జయించు. సో ఏమన్నాడు, నువ్వు అన్నిటిని అనగదొక్కుతావన్నాడు. నీకు ఆ పవర్ ఉంది, అనగదొక్కే పవర్ ఉంది నీకు. సో అపవాది శక్తి కంటే మన శక్తి చాలా గొప్పదండి, గుర్తు పెట్టుకోండి. మన శక్తి ముందు అపవాది నిలబడలేడు. నువ్వు ఒక్కసారి యేసు నామంలో నువ్వు కాల్చి బూడిదవును కాకంటే అపవాది కాల్చి బూడిదైపోతాడు. అంత పవర్ నీ దగ్గర ఉంది, అంత పవర్ నీ దగ్గర ఉంది. నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. చూసారా, తప్పిస్తా అంటున్నాడు దేవుడు. నువ్వే తొక్కించేలాగా చేస్తా అంటున్నాడు. నీ పాదాల కిందనే నీ సమస్యకు పరిష్కారం ఉంది. నీ పాదాలతో నువ్వు తొక్కే నీ సమస్యలన్నిటిని. సో నువ్వు అందుకే స్ట్రాంగ్ గా దావీదు గొలియాతుని చూసినట్టు చూడు, అంతేగాని ఇజ్రాయేలీల ప్రజలు చూసినట్టు చూడకు నీ సమస్యను. సో గొలియాతుకు సాదృశ్యం నీ సమస్య. చిన్నగా చూడు దాన్ని. డోంట్ బి హైలైట్ చేయమాక, స్ట్రాంగ్ గా నిలబడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. చూసారా అండి, మొరపెట్టమంటున్నాడు. సో నీకు నీ సమస్యలన్నిటికీ పరిష్కారము ఎక్కడో లేదు, నీ నోట్లోనే ఉంది, నీ నోటి ప్రార్థనలోనే ఉంది, నీ లోపలనే ఉంది. ఆ ప్రార్థించి జయించు. కమాండ్ తో ప్రార్థించండి, అధికారంతో ప్రార్థించండి. నువ్వు బెగ్ చేయాల్సిన అవసరం లేదు. అయ్యా, నజరుడైన యేసు నామంలో నా తలనొప్పి బయటికి వెళ్ళిపోను కాక, అంతే చాలు. నజరుడైన యేసు నామంలో నా కుటుంబ సమస్యలు వెళ్ళిపోను కాక, అంతే. ఒక్క వర్డ్ రిలీజ్ చేయి చాలు, రిలీజ్ చేయి, అదే పోతుంది. నజరుడైన యేసు నామంలో నా లోపలున్న రోగము బయటికి వెళ్ళిపోను గాక. జస్ట్ అథారిటీతో ప్రార్థించండి. సో నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండును. చూసారా అండి, దేవుడు ఎప్పుడు తోడై ఉంటున్నాడు? శ్రమలలో. అందుకే నీకు శ్రమ వచ్చిందా, అయ్యో దేవుడు లేడేమో, దేవుడు మర్చిపోయాడేమో అనుకోకు. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఒక అపోహ ఉంటది, సుఖాల్లో ఉన్నప్పుడే దేవుడు నా పక్కన ఉన్నాడేమో, ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడే నా దేవుడు పక్కన ఉన్నాడేమో అనే అపోహ ఉంటది. నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు. నీకు శ్రమలు, పోరాటాలు ఉన్నా నీ దేవుడు నీకు తోడే ఉన్నాడు. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎందుకు తోడే ఉన్నాడు? నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. చూసారా, శ్రమలు వస్తాయని రావనైతే చెప్పట్లేదు దేవుడు. నీకు శ్రమలు వస్తాయి, అయినా నేను తోడుంటా. నీకు శ్రమలు వస్తాయి, అవి ఏమి చేయకుండా నిన్ను విడిపిస్తా, నిన్ను గొప్ప చేస్తా అంటున్నాడు. సో చూసారా, అర్థమవుతుందా అండి? ఇవన్నీ కామను. శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు, సమస్యలు, పోరాటాలు, అలజడులు కామను. నువ్వు వాటిని తీసుకోమాక, వాటిని రిసీవ్ చేసుకోమాక, వాటిని ఇగ్నోర్ చేసేసాయి, వాటిని వదిలేసేసి నువ్వు ముందడికి సాగుతుండు. ఈ కష్టం నన్ను ఏం చేస్తుంది, ఈ బాధ నన్ను ఏం చేస్తుంది? ప్రార్థించుకో ముందడికెళ్ళు, ప్రార్థించుకో ముందడికెళ్ళు. నీ దగ్గర AK-47 కంటే మోస్ట్ పవర్ఫుల్ గన్ ఉంది, ప్రేయర్ గన్. ప్రేయర్ అనే గన్ ఉంది నీ దగ్గర, ప్రేయర్ అనే విపన్ ఉంది, మిసైల్ ఉంది.
సో దాన్ని ఉపయోగించుకొని నువ్వు ముందడికి వెళ్ళు. సో దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. సో చూసారా, ఇప్పుడు ఏదైనా హాని చేస్తా ఉందా అని బైబిల్ ఎక్కడైనా కూడా నీకు హాని జరగదు. ఆ తెగులు ఏమీ చేయదు. ఆ యొక్క నువ్వే అన్నిటిని తొక్కి వేసుకుంటావు. తొక్కేసుకొని వెళ్ళిపో అన్నిటిని. జయించుకొని వెళ్ళిపో అన్నిటిని. సో గుండె ధైర్యంతో ముందరికి సాగు. డోంట్ బి వీక్. డోంట్ బి వీక్. ఏడవకండి. ఏ విషయంలో ఏడవకండి. బాధపడకండి. మనం ఏడుస్తే ఒకటే, యేసయ్య ముందు మాత్రమే ఏడవాలి. ఆయన ముందు మాత్రమే కన్నీళ్లు పెట్టాలి. ఆయన ముందు మాత్రమే కన్నీటి ప్రార్థన చేయాలి. మిగిలిన నీ సమస్యలకు నువ్వు ఏడవ మాకు. నీ శ్రమలకు నువ్వు ఏడవ మాకు. నీ పోరాటాలకు నువ్వు ఏడవ మాకు. ఏడవద్దు. ఏడవద్దు. ధైర్యంగా ముందరికి ఎదుర్కో. ధైర్యంగా సహనంతో ఓపికతో ఉండు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఈ కష్టం అని. నీకంటే వరస్ట్ కష్టాలు చాలా మంది ఉన్నాయి భూలోకంలో. నువ్వు అనుకుంటున్నావు నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ పోరాటాలు. నీకంటే టూ మచ్ వరస్ట్ సిచ్యువేషన్ లో భూలోకంలో కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది ఉన్నారు. నిలువ నీడలేక, రూపాయి ఆదాయం లేక కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరితో చూస్తే నువ్వు బెటర్ పొజిషన్ లో ఉన్నావు. స్తుతించు. నీకున్న స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించు. స్థితిని మార్చమని స్తుతించు. ఆయనను పొగడండి, వర్ణించండి. ఇంకా నన్ను ఏడింతలుగా, నూరింతలుగా పైకి లేవనెత్తమని అడగండి. సో అర్థమవుతుందా అండి? సో జస్ట్ కేర్ఫుల్. మీరు ఆశీర్వాదం ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉంది. బలం ఎక్కడో లేదు, నీ దగ్గరనే ఉంది. శక్తి ఎక్కడో లేదు, నీ దగ్గరనే ఉంది. సామర్థ్యం ఎక్కడో లేదు, నీ దగ్గరనే ఉంది. అన్ని నీ దగ్గరనే ఉన్నాయి. వాడాలి, వాడాలి, తీయాలి, బయటికి తీయాలి. దీర్ఘాయు చేత ఆయనను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చూసారా, ఆయన రక్షణను, ఆయన సాలివేషన్ని, ఆయన సహాయాన్ని, ఆయన ప్రేమను, ఆయన కరుణను అన్నిటిని కూడా మనందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. చూపిస్తాడు. అందుకే ఏది ఏమాత్రము నాకు హాని చేయదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయనే నన్ను విడిపిస్తాడు. ఆయనే నన్ను గొప్ప చేస్తాడు. చాలు. ఇలాంటి వర్డ్స్ నువ్వు పడ్డాయి, నీ మనసులో ముద్రించబడ్డాయి అంటే నువ్వు ఎలాంటి శ్రమకు అయినా కూడా నువ్వు ఏమి చేయలేవు. కష్టం వచ్చిందా, గివ్ అప్ టు గాడ్. లార్డ్ ఐఎమ్ లివింగ్ టు యూ. నీకు వదిలేస్తున్నాను, నువ్వే హ్యాండిల్ చేయి. లార్డ్ గివ్ మీ ద విజ్డమ్ హౌ టు హ్యాండిల్. లేకపోతే నాకు విజ్డమ్ ఇవ్వు ప్రభు, ఎలా హ్యాండిల్ చేయాలో. సో అడగండి దేవుణ్ణి, విజ్డమ్ అడగండి, నాలెడ్జ్ అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, ఈ ఉదయకాల సమయం చాలా మంచి మెసేజ్ మాకు ఇచ్చావు తండ్రి. ఈ యొక్క గంట సమయము మాకు చాలా విలువైన సమయం నాయన. ఈ రోజంతా కూడా మాకు వచ్చే శ్రమలను, పోరాటాలను జయించే శక్తి ఈ గంటలో మాకు ఇస్తున్నందుకు వందనాలు. ప్రతిరోజు మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా విశ్వాసంలో ఎదుగులాగా సహాయం చేస్తున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావము యుగ యుగముల వరకు కలుగును కాక. ఆమేన్.